ఇన్ని బిజీ షెడ్యూల్లో రాజకీయాలు రావాలని ఎలా అనిపించింది మేడం? రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు అసలు? నాకు కూడా కొంత సిద్ధాంతపరంగా నచ్చి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత చేరారా మేడం, లేకపోతే ఆయన ప్రధానమంత్రి అయ్యే ముందు మీరు ఇందులో చేరారా? నేషన్ ఫస్ట్ అన్న ఒక నినాదం ఏదైతే ఉందో అది నచ్చింది నాకు. 3 పార్టీ మధ్యలో అంటే మీరు 4వ పార్టీగా అందులో దిగడం ఎటువంటి ఎక్స్పీరియన్స్గా అనిపిస్తుంది మేడం ఆ ఎలక్షన్? భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి మొదటి నుంచి ఏం చేస్తూ వచ్చింది, ఏం చేసింది అంతవరకు. అసలు ఆ పోటీలో రేస్లో అసలు ఎక్కడ లేకుండా పోయింది. అంటే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేసినట్టేనా? సో ఏదైతే మోసపోయారో, ఏదైతే మాటలు నమ్మారో 2019లో, అది వాళ్ళకి అక్కడి నుంచి కొంచెం క్లారిటీ వచ్చింది. ఎందుకు మేడం అసలు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అటు తెలంగాణలో కావచ్చు బాగా వేయలేకపోతున్నారు అసలు? అది ఇక్కడ మాకు భారతీయ జనతా పార్టీ అలయన్స్లో ఉంది, తెలంగాణలో అలయన్స్లో లేదు, మేము ఓన్లీ కాంగ్రెసే ఉంది అని ఏమైనా తగ్గించేశారా? పవన్ కళ్యాణ్ సపోర్టు, మరోవైపున చంద్రబాబు నాయుడు సపోర్టు, ఈ 2 సపోర్ట్ లేకుండా భారతీయ జనతా పార్టీ ఏపీలో అసలు ఒకరోజు కూడా సీట్ రాలేదు కదా మేడం? మరి ఇంకొంచెం ఎక్కువ ఇచ్చిండుంటే మాకు అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ వచ్చేసేది కదా. మరోవైపున ప్రత్యేక హోదా అనే అంశం పూర్తిగా మరుగున పడిపోయింది. ఇది బీజేపీ వైఫల్యం కాదా మేడం? ఇది ఏపీ బీజేపీ నాయకులు ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఏదో ఒక మాట అనేసి ఓ హోదా కింద ఒకే 16,000 కోట్లు మీకు ఇంతే ఇచ్చేస్తున్నాం అని చేతులు నిలిపేసుకోవచ్చు. జీఎంని ప్రకటించడం తప్పితే ఎక్కడ కార్యకలాపాలు ప్రారంభించలేదు. 11 ఏళ్ళు అయిపోయింది. ఇంకా ఎన్ని ఏళ్ళు ఇలాగ సాగదీసుకుంటూ వెళ్తారు మేడం రైల్వే జోన్ గురించి? యువర్ టర్మ్ ఈజ్ ఓవర్, కథం. ఇప్పుడు మాకు వచ్చారు, లెట్ మీ డూ ఇన్ అవర్ ఓన్ వే. దానిని చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి మీటింగ్లోనూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జవాబుదారీగా చెప్పడం. 11 ఏళ్లలో మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేశారు అంటే ఏం చెప్తారు మేడం? యాజ్ ఐ టోల్డ్ యూ, మోర్ జాబ్స్, మోర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మోర్ ఫ్యాక్టరీస్. ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్లో పాగా వేసే పరిస్థితి బీజేపీకి ఉన్నాయంటారా మేడం? ఎక్కడ రూలింగ్లో భారతీయ జనతా పార్టీ ఉందో అక్కడ ప్రజలు క్షేమంగా ఉంటారు.